హాయ్ అండి, అరటికాయ పులుసు పెడుతున్నానండి. నూనె వేసుకుని బాగా కాగిన తర్వాత వెండి రొయ్యలు వేసుకోవాలండి. వెండి రొయ్యలు అంటాం అలవాటు అయిపోయిందండి. ఊతపదం కింద వెండిని రొయ్యలు మాట అండి. మామూలుగా ఊతపదం వెండి రొయ్యలు అనేస్తాం కదండి. ఇవి వేసుకునండి. తక్కువ వేసుకోరండి మా ఇంట్లో, నేనే వేసుకుంటాను, అందుకే తక్కువ వేసానండి. వెండి రొయ్యలు వేసుకోరండి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని బాగా ద్వారగా వేగనివ్వాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలకి తొందరగా మగ్గుతాయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఈ అరటికాయలు చాలా బాగుంటుందండి. ఇలా టమాటా వెండ్రేలు వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు మిర్చి ఫస్ట్, ఎందుకంటే బాగా మగ్గిపోతాయండి. పచ్చిమిర్చి కాపాడవు కదండి కూరలోని, పేస్ట్ కింద అయిపోతుంది అనేసి నేను ఆ తర్వాత వేస్తానండి. ఇవి వేసేసండి. పసుపు వేసి, మా పసుపు కొంచెం ముద్ర కింద ఉందండి. అది పసుపు కింద అంటలేదండి. అది ఏదో రంగు ఏదో పొడి వేసినట్టు ఉందండి అది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. టమాటా ముక్క మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసుకుని కలుపుకోవాలండి. కలుపుకుని అరటికాయ వేసేసుకోవాలండి. కొంచెం కొంచెం లేతగా ఉన్నాయని నేను మయానికి కొయ్యలేదండి సకానికి. అంటే అలా వేసి సకానికి కోసేసి వేసేసానండి. కొద్ది లేతగా ఉన్నాయనేసండి. బాగా మగ్గనివ్వాలండి ఒక 5 నిమిషాలు. మూత పెట్టేసండి. తీయలేదు, కొంచెం అడుగంటనమాట అండి. కారం తగినంత మీరు కారాన్ని బట్టి వేసుకోవాలండి. నేను మా కూరని కారం బట్టి వేసానండి. వేసి కారం పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనివ్వాలి. ఈ లేత అరటికాయలు కాబట్టి ఉడకక్కర్లొద్దండి. నీళ్ళు వేసి, లేకపోతే ముద్ర అరటికాయలు అయితే కొంచెం నీళ్ళు వేసుకుని ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలండి. ఒక్క చిన్న నిమ్మకాయ సైజు అంత వేసానండి. టమాటాలు అది వేసాను కదండి. వేసి బాగా దగ్గరగా మరగనివ్వాలండి. ఒకసారి సాల్ట్ వేసానండి, మళ్ళీ సరిపోలేదని. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసాను. వేసి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మరగాలండి, దగ్గర పడే వరకును. సాల్ట్ సరిపోలేదో ఒకసారి మనం కలుపుకుని చూడాలండి. చూడండి ఎలా మరిగిందండి. కొంచెం మరిగితే సరిపోతుందండి. ఇంకా కొద్దిగా పలసగా ఉన్నట్టుంది కదండి. కొంచెం మరిగితే సరిపోతుందండి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మరగనిస్తే సరిపోతుందండి. బాగుందండి, చాలా బాగుందండి. అరటికాయ వెండ్రేలు ఈ టమాటాలు వేసి పెట్టిన వల్ల చాలా బాగుందండి కూర. ముక్క లేతకాయలు కదండి, విట్టే మగ్గిపోనియండి. ఒక 5 నిమిషాలు మరిగిపోయాకండి మూత పెట్టేసుకోవటమేనండి. మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి. అరటికాయ పులుసు చాలా